హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మ్యాంగో జెల్లీ కేక్ చేశానండి. ఇది సిల్కీగా షైనింగ్గా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఆఖరికి చిన్న పిల్లలు కూడా చేసేస్తారు, అంత ఈజీ ప్రాసెస్ ఇది. చూసారా అసలు ఎంత బాగుందో, అసలు తింటుంటే నోట్లో జున్ను ముక్కల్లాగా అట్లా వెళ్ళిపోతాయి, అంత బాగుంటుంది. ఈ మామిడి పళ్ళ సీజన్ కూడా అయిపోవచ్చింది కదా, ఒక్కసారి మామిడి పళ్ళు తెచ్చుకుని ఇలా కొత్తగా పిల్లలకి చేసి పెట్టండి. అసలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు వాళ్ళు, అంత బాగుంటుంది. ఇది చూసారా అసలు పీసెస్ లాగా ఎలా చక్కగా వచ్చేస్తుందో. నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి, అసలు పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తుంది. ఇలా చక్కగా చేసేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తూ తినేసేయండి. మ్యాంగో జెల్లీ కేక్ ఎలా చేసిన ప్రాసెస్ ఏంటి వీడియోలో చూసేద్దాం పదండి. మనం మ్యాంగో జెల్లీ కేక్ చేసుకోవడానికి ఇలా ఒక మామిడి పండు తీసుకోండి. ఇది చక్కగా పండుగా ఉండాలి. ఇది శుభ్రంగా కడిగేసేసి మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు మామిడి పళ్ళు తీసుకోండి. నేను ఒక కాయతో చేసేస్తున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక 2 కాయలు తీసుకోండి. ఇది మనం గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా. ఇందులో కొంచెం వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నానండి. ఇవ్వండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం నీళ్ళగానే ఉండాలి. చక్కగా ఇందులో స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా మనం వడబోసుకోవడం వల్ల ఇందులో ఏమైనా పీసెస్ కానీ ఏమైనా ముక్కలు కానీ ఉంటే మనకి బయటకు వెళ్ళిపోతాయి. ఇదిగోండి చూసాక కొన్ని ముక్కలు అట్లా ఉండిపోయినాయి, ఇవి మనకి బయటకు వెళ్ళిపోతాయి మనం స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల. ఇందులో ఇంకొంచెం వాటర్ పోసుకుందామండి, కొంచెం చాలు. ఇలా కొంచెం ఇలా నీళ్ళగా ఉంటేనే మనకి బాగుంటుంది జెల్లీ కేక్ లాగా రావడానికి. ఇదిగోండి, ఇప్పుడు ఇందులోకి ఇలా ఈ కప్పుతోటి 3/4 కప్పు షుగర్ ఇందులో వేస్తున్నాను నేను, ఎందుకంటే మామిడి పండు కూడా బాగా స్వీట్గా ఉంది, అందుకని 3/4 కప్పు వేస్తే సరిపోతుంది. ఇది బాగా కలిపేసేయండి ఇందులో. ఇప్పుడు ఇందులోకి నేను ఇలా చైనా గ్రాస్ పౌడర్ అని ఉంటుందండి, నేను వెనీలా ఫ్లేవర్ది తీసుకుంటున్నాను. ఇది బయట మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇదిగోండి 1 2 3 ఇలా 3 స్పూన్లు వేసుకోండి. మీరు 1 స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇది ఇందులో బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుని ఇలా స్పూన్తో తిప్పుతూ ఉండండి. ఇది ఎక్కువసేపు ఉడకనవసరం లేదు, ఒక పొంగు వస్తే చాలు మనకి. ఈ చైనా గ్రాస్ పౌడర్ అనేది వెనిలా ఎసెన్స్ ఉంది కదండి, అందుకే నేను ఇంక ఇందులో వెనిలా ఎసెన్స్ కానీ ఏం వేయట్లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోండి వెనిలా ఎసెన్స్ కానీ, లేకపోతే యాలకుల పొడైనా వేసుకోండి. ఇదిగోండి చూసారా పొంగుతుంది, ఇలా ఒక పొంగు వస్తే చాలు. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని ఇలా ఒక ప్లేట్లో పోసేసుకుందాం. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇది జిల్లాగా ఫామ్ అయ్యే వరకు ఉంచుదాం మనం పక్కన. వెంటనే జిల్లాగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇదిగోండి చూసారా ఎంత చక్కగా జిల్లాగా ఫామ్ అయిపోయిందో నీట్గా. మీకు తొందరగా గట్టిగా అవ్వాలి అనుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నేను పెట్టానండి, ఒక 1 గంట సేపు పెట్టాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఇది మనం పీసెస్లా కట్ చేసుకుందాం. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అంత షైనింగ్ ఎలా ఉన్నాయి చూసారా, క్యూబ్స్ లాగా. ఇలా అన్ని పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాంటి ఒక మౌల్డ్ ఉంటుంది కదా, కేక్ టిన్ కానీ లేకపోతే ఇలాంటి రెక్టాంగిల్ షేప్లో ఉన్న బౌల్ ఏదైనా మీ దగ్గర ఉంటే, ఇది బ్రెడ్ చేసే మౌల్డ్ అండి, దీంట్లో వేసేసుకుందాం. మీ దగ్గర ఉంటే ఇలాంటిది వేసుకోండి. ఇలా అన్నీ ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి, అందులోకి ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. ఇందులోకి ఇలా ఈ కప్పుతోటి 3/4 కప్పు షుగర్ వేసుకోండి. ఇందులోకి
మీకు ఇంకొంచెం బాగా తీయగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇది బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి నేను చెప్పాను కదా చైనా గ్రాస్ పౌడర్, అదే ఇందులో కూడా ఒక 5 స్పూన్లు వేసుకోండి. 5 ఇలా 5 స్పూన్లు వేసుకోండి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అప్పుడు తొందరగా జెల్లాగా ఫామ్ అవుతుంది. ఇది వెనీలా ఫ్లేవర్ది అండి, అందుకని నేను వెనీలా ఎసెన్స్ కానీ ఏం వేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే కనుక ఎసెన్స్ ఏదైనా వేసుకోండి. ఇది బాగా కలిసిపోయిందండి ఇందులో. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలా స్టవ్ వెలిగించి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేసేయండి. స్పూన్ తోటి కలుపుతూ ఉండండి. ఇది ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక్క పొంగు వస్తే చాలు, అంతవరకు కలుపుతూ ఉండండి. ఈ టైంలోనే మీరు ఒక్కసారి స్వీట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి. స్వీట్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం షుగర్ వేసుకోండి. ఇదిగోండి చూసారా, పాలు పొంగుతున్నాయి, పొంగొస్తున్నాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ట్రేలో ఈ పీసెస్ అన్నీ వేసుకుని ఈ వేడి పాలు ఇందులో పోసేయండి. పోసేసి ఒక్కసారి వాటిని అడుగు నుంచి కదిలించండి. కదిలిస్తే అప్పుడు చక్కగా సెట్ అవుతాయి. ప్రతి పీస్కి మధ్య పాలు చేరి చక్కగా సెట్ అవుతుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్లోనే జెల్లాగా ఫామ్ అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదండి. దీన్ని ఒక పక్కన పెట్టేద్దాం. ఇది గట్టిపడే వరకు. మీకు తొందరగా గట్టిపడాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొంచెం జెల్లాగా ఫామ్ అయిన తర్వాత అప్పుడు పెట్టుకోండి ఫ్రిడ్జ్లో, ముందుగానే పెట్టకూడదు. దీన్ని ఒక పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి రెడీ అయిపోయింది చూసారా మన మ్యాంగో జెల్లీ కేక్. చక్కగా పర్ఫెక్ట్గా చక్కగా గట్టిగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ అంచులు వెంబడే ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మన మ్యాంగో జెల్లీ కేక్. చూసారా ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం పీసెస్గా. చూసారా అసలు ఎంత బాగుందో. ఇంతేనండి, మ్యాంగో జెల్లీ కేక్ చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మ్యాంగోస్ సీజన్ కూడా అయిపోవచ్చింది. ఈ మ్యాంగోస్ అయిపోయే లోపల ఒకసారి ఇలా చేసి పెట్టేయండి పిల్లలకి కొత్తగా. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసుకోండి. పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తుంది మ్యాంగో జెల్లీ కేక్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై అండి. చూడండి అసలు ఎంత బాగుంటుందో. చూసారా అసలు ఎంత బాగుందో. షైనింగ్ అసలు తింటుంటే అలా వెళ్ళిపోతుంది లోపలికి, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా చేసుకోండి.